మిథున రాశి వారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కొన్ని అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వృత్తిరీత్యా పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఈ వారం కొంత జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్థికంగా ఖర్చుల విషయంలో అదుపులో ఉంచుకోవలసినటువంటి వారంగా ఉండబోతుంది. మీకు రావలసినటువంటి బాకీలు మీరు ఏవైతే ఇతరమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించినప్పుడు మీకు అందవలసినటువంటి ధనం సకాలంలో అందుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు పెరగకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పెద్దదిగా చేసుకోకుండా పరిష్కారం చేసుకోవటం అనేది చాలా మంచిది. అలాగే ఓపికతో కనుక వ్యవహరిస్తే మిథున రాశి వారు ఈ వారం అన్ని రకాల సమస్యలను సవాళ్లను పరిష్కారం చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతే తెలివితేటలు ఉంటాయో పరిచయాలు ఉంటుంటాయో ఒకరితో ఒకరు మీరు జరిపేటటువంటి సంభాషణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ వారం కొంత జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. వాటి వలన తొందరపడి ఏదో నోరు జారటం వలన మీ గౌరవానికి భంగం బాటిల్లేటటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. మీ మాటలు అపార్థాలకు దారితీసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి పోషణ రక్షణలు తీసుకోవలసిన అవసరాలు ఉండబోతున్నాయి. ఆహారం పట్ల మిథున రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారము. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ వీలైతే కనుక ఓపికతో సహనంతో వేచి ఉన్న తర్వాత అన్ని రకాల నమ్మకాలు కుదిరిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. దేవాలయ సందర్శనం మనశ్శాంతిని కలగచేస్తుంది. ఈ వారం మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వినాయక స్వామి వారిని పూజించటం, స్మరణ చేసుకోవటం, గరికతో స్వామివారిని పూజించటం, అలాగే వినాయక స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు పొందవచ్చు. ఎన్నో రకాల సమస్యల నివారణకు ఈ వినాయక స్వామి యొక్క నామస్మరణ మీకు మేలు చేస్తుంది. వీలైతే కనుక ఈ వారం అంతా రోజు కూడా ఓం గం గణపతయే నమః అంటూ మనస్సులో స్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.